ఎస్వీ న్యూస్ కి స్వాగతం. లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ కోనేరు నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా నకరేకల్ లయన్స్ క్లబ్ నవ్య క్లబ్ల ఆధ్వర్యంలో అక్షర స్వచ్ఛంద సేవ సంస్థ వారి సహకారంతో నకరేకల్ లయన్స్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు. షుగర్, బీపీ పరీక్ష నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్, లయన్స్ నవ్య క్లబ్ అధ్యక్షులు రామాదేవుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ PMJF డాక్టర్ వై మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్మన్లు బొల్లం కృష్ణమూర్తి, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు, చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి ఎల్లపురెడ్డి, యాదగిరి రెడ్డి, క్లబ్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు పెడతా కూడదేనా గవర్నర్ కోనేరు నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా వృత్తుల కోసం మా నకరేకల్ లయన్స్ క్లబ్, నవ్య క్లబ్, సింగర్ క్లబ్ అందరి సహకారంతో కూడా మేము మీకోసం ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులందరికీ కూడా నకరేకల్ లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కోనేరు నాగేశ్వరరావు గారు కొత్తగూడెం వస్తారు. అయితే ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా కొత్తగూడెంలో ఉండడం జరిగింది. తర్వాత మినిస్ట్రీగా కూడా తెలుగుదేశం పార్టీలో కీర్తి చేసినటువంటి మాజీ గవర్నర్ కోనేరు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యేనే కాదు, రైతుల విషయం గురించి మాట్లాడుతూ కోనేరు నాగేశ్వరరావు కమిటీ కూడా వేయబడి రైతుల సమస్యల గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి మహానుభావుని యొక్క పేరు మీద ఈరోజు లయన్స్ క్లబ్, నకరేకల్ లయన్స్ క్లబ్, నవ్య లయన్స్ క్లబ్ శ్రేయస్సు కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మన మాజీ గవర్నర్ డాక్టర్ మోహన్ రెడ్డి గారు నిరంతరం ఈ యొక్క ఆశ్రమం, వృద్ధాశ్రమం గురించి ఎన్ని పనులు ఉన్నప్పటికీ వారు మాత్రం పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు. దగ్గర ఇక్కడ నుంచి చాలా